చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద శనివారం మాజీ పొంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రేడప్ప, మున్సిపల్ చైర్మన్ అల్లిం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఆయన 74 సంవత్సరాలు అంటున్నారు కానీ ఆయన వ్యవహారశైలి, ఆయన ఈరోజు చూస్తా ఉంటే 25 ఏళ్ల యువకుల్లాగా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఈ జిల్లాలోనే కాదు, తాలూకాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులను సమకూర్చుకొని ఈరోజు ఒక నాయకుడిగా కూడా ఉన్నారు. వారికి మరింత ఆయుస్సు, ఆరోగ్యము ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కలగాలని, భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా మనమందరూ కంకణం కట్టుకొని పనిచేయాలని, దానికి సంబంధించి పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటామని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ జై హింద్. నియోజకవర్గంలో మన అందరి ప్రీతమ నేత పొంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతం నుంచి, మున్సిపాలిటీ నుంచి అనేక మంది రామచంద్రారెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మీకందరికీ ఒకే మాట చెప్తున్నా, జన్మదిన సందర్భంగా కలిసి ఉంటే కలదు సుఖం. మనమందరూ కలిసి ఉంటే మన పైన ఢీకొనే నాయకులు, ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు రారు. ఎక్కడ ఏ ఎన్నికలు నిబంధన మనదే గెలుచుకో ఉంటుంది. అదేవిధంగా మనమందరూ కష్టపడడం నేర్చుకోవాలి. రామచంద్రారెడ్డి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడి స్వయం కృషితో పైకొచ్చి ఇప్పుడు ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో అందరికీ మంచి నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియమైన నాయకుడిగా ఉండేదే కాకుండా మనలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో సూచనలు, మంచి మంచి సూచనలు ఇస్తున్నాడు. ఆయన ప్రవేశపెట్టిన గడప గడప ప్రోగ్రాం కూడా మనము అందరినీ కలవగలిగాము. అదేవిధంగా ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గం రోల్ మోడల్గా రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్టు కార్యకర్తలందరినీ నాయకులుగా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి మనమందరూ కూడా రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి ఎన్నికలు జరిగితే వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటట్టు మనమందరూ చేయాలనేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం.